అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జెటిక్ గా ఉండటానికి యోగానే కారణం అన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట యోగాకి సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలు ఉంటుందని చెప్పారు. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి వాళ్ళలో శక్తిని, వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్, మార్నింగ్ లెగ్స్తే అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, ఇక్కడ బందోబస్తు ఉంది, అక్కడ బందోబస్తు ఉంది, పై ఆఫీసర్ తిడతారేమో, కింద ఆఫీసర్ పనిచేయడేమో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో, ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ బుర్రల్లో. అటువంటి దాని గురించి మనం ఒక అరగంట, 1 గంట స్పేర్ చేస్తే ఈ 24 అవర్స్లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే. మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన చేతిలో ఉన్న గన్ను, మన చేతిలో ఉన్న లాఠీ అనుకుంటాం. అది కాదు, మన దగ్గరున్న శక్తి కేవలం మన దగ్గరున్న శక్తి యోగాతోనే, మెడిటేషన్తోనే వచ్చే శక్తి. ఆ 24 అవర్స్ నేను సాక్షాత్తు చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 24 అవర్స్ పనిచేస్తారు, కేవలం 2 గంటలు నిద్రపోతారు. అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగా నిద్ర 10 minutes పవర్ న్యాప్ అంటారు కదా, అది కూడా యోగాలో ఒక భాగమే. ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి. ఏదైతే జూన్ 21 నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం, ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నెల రోజులు మన యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా పాలు పంచుకోవాలని, రాబోయే జూన్ 21న జరగబోయే యోగా దినోత్సవం విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలి. మెగా ఈవెంట్ రేపు 21వ తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మన ఉన్నత స్థాయి అధికారులు, ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు 5 లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక స్ట్రెచ్లో ఈ యోగాలో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డును కూడా మనం నెలకొల్పే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర మన జూన్లో జరిగేటువంటి మన జూన్ 21 జరిగే కార్యక్రమానికి స్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. విశాఖ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం, ప్రపంచ పటంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా
అందరూ విశాఖ వైపు చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం, ఒక ప్రాచీన కళ, మన దేశ ఒక రకంగా మన దేశ సంపద. ఆ యోగాని ప్రమోట్ చేయటంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు. ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా పంచాలి, అందరికీ నేర్పాలి. ఇది మన ప్రాచీనమైనటువంటి, మనకు మాత్రమే సంపద అయినటువంటి మన దేశంలోనే మరి ఋషులు కానీ ఇతరత్ర భగవద్గీత లాంటి గ్రంథాల్లో కానీ పొందుపరిచినటువంటి యోగా వల్ల వచ్చేటువంటి అనేక లాభాలు మనం ఇప్పటికే అందరికీ తెలుసుకున్నాం. కాబట్టి అలాంటి అకేషన్ని విశాఖ వేదిక కావడం మనం అదృష్టంగా భావిస్తూ దీన్ని సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం కూడా దోహదపడుతున్నందుకు జిల్లా యంత్రాంగానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది. పాశ్చాత్య దేశాలు మనకి పిజ్జా లేకపోతే బర్గర్స్, స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే, భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యోగా. That's what we are going to celebrate on 21st June in Andhra Pradesh, and the entire world is going to witness it. I'm sure this is going to be the massive program is being conducted on 21st June in Andhra Pradesh, and it's going to be the world record. 177 countries are going to witness it. Apart from those who have sponsored, who has agreed to do yoga in their countries, entire world is going to observe on 21st June as the International Yoga Day. And let us all unite and make our Andhra Pradesh is one of the greatest state in the world. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున ఒక యోగా డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాము. దిస్ ఇస్ మోర్ లైక్ అ ప్రీకర్సర్ టు ద D-Day, విచ్ ఇస్ June 21st, 2025. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నగరంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఒక ప్రెసెన్స్లో జరగబోతుంది అనేది మనందరికీ ఒక గర్వకారణం. అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనము ఒక శ్రీకారం చుడుతున్నాము, ఒక ట్రయల్ లాంటిది మనము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒక చక్కటి థీమ్ మీద మనం చేస్తున్నాము. మనకు ఎప్పుడు భద్రత ఇస్తున్న డిఫెన్స్ మరియు సెక్యూరిటీ పర్సనల్, మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు పోలీస్ శాఖ, వీళ్ళతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరితో కలిసి ఈరోజు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఒక మెసేజ్ ఆఫ్ యూనిటీ మన అందరికీ పంపిస్తున్నాము. మనకు అందరికీ భద్రత ఇస్తున్న ఈ సిబ్బంది వాళ్ళు యోగాన్ని తనకు భద్రతగా అనుకుంటున్నారు. అందుకే యోగా మీద ప్రేమతో ఈరోజు మన ముందు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన కార్యాచరణ వేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఎప్పుడు ఆదేశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.